మరి ఈ రోజు తమ్ముడు విద్యావంతుడు బిట్స్ పిలానీలో ఎంఎస్ చేసిన ఒక ఉన్నత విద్యావంతుడు పిలానీలో విద్యాభ్యాసం చేయడమే కాకుండా తాను ఒక సామాన్య రైతు కుటుంబం వరంగల్ పక్కనే వర్ధనపేట నియోజకవర్గంలో వంగపహాడ్ అనే ఊరుంటుంది. ఆ ఊరిలో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మొదటి తరం నాయకుడు తమ్ముడు రాకేష్ రెడ్డి మీలో ఒకడు. అందులోంచి వచ్చిన తమ్ముడు చదువుకున్నాడు, సొంతంగా విద్యాభ్యాసం కూడా బిట్స్ పిలానీలో ఏ పైరవి లేకుండా మంచి మార్కులు సంపాదించి బిట్స్ పిలానీలో సీట్ సంపాదించుకున్నాడు. బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అక్కడి నుంచి అమెరికాలో దాదాపు 7 సంవత్సరాలు ఉద్యోగం చేసింది. అక్కడి నుంచి 7 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కావాలంటే అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ స్థిరపడే అవకాశం ఉన్నా లేదు, నేను నా దేశానికి పోతా, నా రాష్ట్రానికి పోతా, నా తెలంగాణకు పోతా అని చెప్పి తిరిగి వచ్చి ఇక్కడ మరి ప్రజా జీవితంలో అడుగుపెట్టింది. మొన్నటి శాసనసభ ఎన్నికల దాకా దాదాపు 10 ఏళ్ల పాటు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రతిపక్షంగా ఉండి మన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ ఒకటే మాట్లాడుతున్నాడు, 10 ఏళ్లు ఆనాడు అప్పటి ప్రభుత్వం మీద కొట్లాడినా ఈ రోజు ఇప్పటి ప్రభుత్వం మీద మళ్ళీ కొట్లాడుతున్నందుకు నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఆశీర్వాదం ఇచ్చినారు కాబట్టి తప్పకుండా ప్రజల తరపున వారి గొంతుకై నేను మాట్లాడుతా అంటూ మీ ముందుకు వస్తా ఉన్నాను. నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అదే చిన్న చిన్న ఆస్తులు తప్ప నా దగ్గర ఏమీ లేవు, నేను సంపాదించిన మొత్తం ఖర్చు పెట్టిన కాబట్టి రేపు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడితే ఎమ్మెల్సీగా నాకు ప్రభుత్వం చెల్లించేటువంటి జీతం మొత్తం కూడా విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధి కింద నేను వాళ్ళ కోసం ఖర్చు పెడతా. ₹1 కూడా జీతం తీసుకోకుండా ఎన్నేళ్ళ టెన్యూర్ ఉంటే అన్నేళ్ల పాటు నేను ఎమ్మెల్సీగా నేను ప్రజలకు సేవనందిస్తా. ఆ విద్యార్థులకు ఆ నిరుద్యోగులకు వాళ్ళకు పుస్తకాలు కొనివ్వడం కోసం నేను ఈ నిధులు ఖర్చు చేస్తాను. నాకు ఉండేటువంటి ఆ ఎమ్మెల్సీ ఫండ్ను కూడా ప్రభుత్వ గ్రంథాలయాల కోసం, కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగులను ఆదుకోవడం కోసం, వాటి కోసం నేను ఖర్చు చేస్తా. విద్య కోసం, నైపుణ్య కేంద్రాల కోసం తప్పకుండా ఖర్చు చేస్తా. తప్పకుండా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులకు నేను నా వంతు పాత్ర కూడా నేను పోషిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.